వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. జరగమ్మా మ్యాగీ వస్తుంది మ్యాగీ కొంపలు ముట్టుకుంటా ఏమో నాకు మెరికే నేను సంచులు పెట్టుకున్నా ఏమో మాకే మెరిక ఎంతమంది కొంపలు ముచ్చుకుంటావు ఏమమ్మా ఏం మాట్లాడుతావు ఎవరు కొంప ముంచమా ఏం మాట్లాడుతున్నావు ఉంచుకో ఇక ఇద్దరు అవుతుండు ఆమె అవుతుంది నీకు అప్పుడు తెలుసా ఎట్లా వచ్చింది హాస్పిటల్ పోయింది ఈ ఇల్లు వాళ్ళని మీకు తెలుసు ఇక్కడ తీసుకొచ్చింది ఎంత ముందు పాత ఇల్లు దగ్గర ఆడ పోయి సింధూర పెట్టిండు ఈడ బాబుని తీసుకొని వచ్చిన అంటే మేము ఇక్కడనే ఉన్నాం కదా రూమ్ లో ఉన్నప్పుడే నైట్ మేము ఇక వీళ్ళు లేదు కదా హాస్పిటల్కి పోయారు మా అమ్మ హాస్పిటల్ తీసుకుపోయిండు అనుకుంటా నన్ను ఈడ తీసుకొచ్చిండు చూపెట్టడానికి రూము కొత్త ఇంట్లో చూపెట్టిండు మొత్తం ఫంక్షన్ కి రానంటే సత్తన్నాడు బెదిరిస్తా అది చేసుకుంటా అనుకుంటా నమ్ముకుంటా వచ్చి నాకు మ్యారేజ్ అయింది ఆల్రెడీ ఒక బాబు నాకు పుట్టిండు చీడ తండనే గంట కుసరవాది ఇచ్చిరు నా భర్త అట్లా దాచబెడుతుండని నేను ఈడికి వచ్చేసిన ఈయనే ఉన్న ప్రెగ్నెన్సీ అయినా నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్ తోటి ఇక్కడనే ఉంటున్నా ఆయన వస్తుండేది పోలేదని ఇక మా జాగలో మేము చప్పుడాక మా అమ్మ నన్ను తోస్తలేరు అటు చంపిస్తాడని నా జాగలో నేను ఉన్న సార్ డెలివరీ అయినా నాకు డెలివరీ అయిన 2 నెలల తర్వాతనే పరిచయం అయిండు తినేసి కొమటైనే తినేసి వాళ్ళ షాపే అదే చెప్తా నా నంబర్ ఎవరు ఇచ్చిరో నాకు తెలియదు సార్ మా ఇంటి ఫోన్కి రోజు ఫోన్ చేస్తాడు నా దగ్గర ఫోన్ లేదు మా ఇంటి ఫోన్ మా అమ్మోళ్ళది రోజు ఫోన్ చేస్తాడు ఎవరంటే దినేష్ నేను ముసవల్ల కిరణ్ షాప్ ఉన్నది మరి అన్నాడు అయితే అమ్మ నాకెందుకు ఫోన్ చేస్తాము నాకు మ్యారేజ్ అయింది ఆల్రెడీ నాకు బాగా పుట్టిండు ఆల్రెడీ నేనన్నా అయితే కాదు లేదు ఫ్రెండ్స్ లేక మాట్లాడదామన్నాడు అబ్బా నాతోటి ఫ్రెండ్స్ లేక మాట్లాడు అవసరం లేదు నాదే చక్కగా లేదన్న లేదు తర్వాత మళ్ళీ 2 డేస్ తర్వాత అట్లనే ఫోన్ చేస్తుండు 100 సార్లు చేస్తాడు రోజుకి నేను నాకు ఎందుకు చేస్తుండు సరే అని ఫోన్ లిఫ్ట్ చేసిన మాట్లాడినా అయితే ఇట్లా సంగతి చెప్పిండు నీకు మ్యారేజ్ చేసుకుంటావు అన్నీ చెప్పిండు నాతోటి నేను ఎట్లా నమ్మాలి ఏంది మంజుల ఇంటి పేరు లగవత్ మంజుల బాబు ఒక బాబు అంటే ఆయనకు బాబుని తీసుకుని వచ్చినావా ఒక్కదాన్ని వచ్చినావు బాబుని తీసుకొని వచ్చిన సార్ ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి 7 నెలలు అవుతుంది 7 నెలల నుంచి లేడు నువ్వు రూమ్ లోనే ఉన్నా ఈడ బస్ స్టాండ్ లో కట్టె మిషన్ కాడ లేదా ఇంకట అక్కడనే ఆయన తీసుకొచ్చిండా ఆయననే తీసుకొచ్చిండు వేరే వాళ్ళు రూమ్ మాట్లాడిరు కిరాయి ఆయననే కట్టుకున్నాడు మోళ్ళు ఆయననే తెచ్చుకున్నాడు అని నన్ను పెళ్ళం లేక ఉంచుకున్నాడు భార్య భర్తలమని చెప్పినాం రూమ్ ఓనర్ వాళ్ళకు వాళ్ళ అమ్మ నాన్న తెలుసా తెలియదు సార్ వాళ్ళ అమ్మ నాన్న తెలియకుండా ఇది తీసుకొచ్చిండా తెచ్చుకున్నాడు ఉంచుకున్నాడు మళ్ళీ ఏం చేసిండు మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావంటే ఇల్లు పని కానేనా అని నీకు అప్పుడు తర్వాత చేసుకుంటా ఈ డివాస్ పని కానీ వీటి డివాస్ కూడా అవుతుంది అటు వీడప్పుడు అవుతుంది ఇటు ఇల్లు పని కంప్లీట్ అవుతుంది జనం వల్ల మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు సార్. మరి పుస్తలు ఆయన కట్టింది ఉన్నది మరి అంటే అది తీసేసి
ఇది కట్టిండు సార్ రూమ్లోనే. రూమ్ లో ఫస్ట్ రూమ్ పెట్టిండా? కట్టిండు. ఇది కడితే సరే అని ఒప్పుకున్నా. నీకు అంత నమ్మకం లేదా అట్లా ఇట్లా ఇట్లా అన్నాడు. నీ మీద నమ్మకం పెట్టుకొని నేను ఇంటికి పోతున్నా. ఆ రోజు మా అంటే చిన్నమ్మ వాళ్ళ బిడ్డ పెళ్ళి అన్నాడు. నువ్వు 19 అన్నాడు, నాకు పంపేసిండు. పో ఇంటికి పో, ఎప్పుడు లేదన్నానే పంపుతుండు కదా, పోయి వస్తా అని పెళ్ళి చూసి వస్తా అయిపోయినా సార్. అయితే మళ్ళీ ఏం చెప్పిండు తెలుసా, నువ్వు నాకు వద్దు, అవసరం లేదు, నేను ప్రెగ్నెంట్ అయినా సార్. ప్రెగ్నెంట్ అయినా గోళీలు మింగించిండు. గోళీలు మింగించిన 7 గోళీలు మింగినా అయిపోయింది. పోయిన తర్వాత వీళ్ళు ఎవరో ఫ్రెండ్స్లు అందరు రూమ్లో వచ్చి తాగుతారు కదా సార్ హాల్లో. వాళ్ళ మాట విని ఈయనకి ఇట్లా చెప్తే నన్ను ఏడునో ఇడిచిపెట్టినట్టు ఉన్నాడు. ఆయన అట్లనే ఉన్నదని ఉన్నదని చెప్పిన సార్. ఉన్నది అట్లనే, నాకు అవన్నీ కాదు, ప్రెగ్నెన్సీ ఉన్నా, నాకు ఆల్రెడీ ఫిక్స్ అవుతుంది, లోపట పోతుంది, ఆల్రెడీ పోయింది మొత్తం ఉన్నా నేను. అయితే నేను ఇంటికాడ టెస్ట్ చేసుకున్నా. ఆ టెస్ట్ కూడా ఉన్నది. అది మీది కాదు అంటుడు, మీది కాదు అది ఎవరితో అన్నాడు. మా ఇంట్లో ఎవరు ప్రెగ్నెన్సీ ఉన్నారు, మా ఊర్లో ఎవరు ఉన్నారు, ఉన్నది ఇక్కడ నేను ఒక్కదాన్ని రూమ్లో ఉంచుకున్నావు, నన్ను అన్నీ చేసుకున్నావు. మరి ఇంకేందంటే లేదు నాకు వద్దు, నువ్వు నాకు ప్రెగ్నెంట్ ఉన్నావని లేని ఉన్నావని చెప్పినావు. నాకు ఎందుకు చెప్పినావు? నేను చెప్పలే. మీరు ఏం మాట్లాడుకున్నావు? సరే నేను డబ్బులు అడిగినంట, నేను అడగలే. వాళ్ళు అడిగితే భయంతో నేను చెప్పిన సార్. నేను అసలు డబ్బుల విషయమే అడగ. నీకు డబ్బుల గురించి నేను వచ్చిన దాన్ని అంటే సంవత్సరం దాకా నీ డబ్బులు గుంజుకొని ఎప్పుడో పీకేందని. నేను మీతోటి ఎందుకున్నా ఇన్ని రోజులు? పెళ్లి చేసుకుంటానే కదా, నన్ను న్యాయం చేస్తాను కదా. ఇప్పుడు ఏది న్యాయం అంటే చూపెడతలే, వద్దంటుండు. ఇప్పుడు వద్దంటుండు. ఉంచుకొని ఇన్ని రోజులు ఉంచుకున్నాడు సార్. పెళ్ళవలేక ఆడుకున్నాడు. డివోర్స్ కూడా పేపర్కి పైసలు ఆయననే ఇచ్చింది నాకు. ఆల్రెడీ నోటీస్ పోయినాయి. రెస్పాన్స్ ఏం రాకపోతే నేను మాట్లాడతా, మాకు తెలిసిన మనిషి ఉన్నారు అని నాకు చెప్పిండు సార్. ఫోటోస్ ఏమైనా ఉన్నాయా మీరు అప్పటి మీరు దిగిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా? భార్య భర్తలు మొత్తం కొత్త ఫోన్ లెక్క చేసిండు సార్. సిమ్ ఆయన పేరు మీదనే ఉన్నది. బ్లాక్ చెప్పించిండు. బ్లాక్ చెప్పిస్తే ఎందుకు చెప్పించినావు? నాకు వద్దు, ఇప్పుడు అవసరం లేదు. ఎందుకు డ్రామాలు చేసినావు? నేను డ్రామాలు చేసింది కాదు, మీరు చేసిందంతా మీరు అసలు మీరు చేస్తావు. మీరు వద్దంటారు, అది గుసగుసలు పెడితే నేను ఏమనుకోలేదు. నాకు రోడ్ మీద గుంజినట్టు అయింది. వద్దు, నువ్వు పెళ్ళికి పోయిరా. డిమాండ్ ఏంది ఇప్పుడు సార్? నాకు ఆయననే కావాలి, ఆయననే కావాలి. నాకు పెద్ద మనుషులు వాళ్ళ పెద్ద మనుషులు మాట్లాడిరు ఆల్రెడీ. నాకు వద్దు నేను సరే చేసుకుంటేనే ఆమెకు చేస్తే తెల్లారే చచ్చిపోతా అన్నాడు. అట్లా అంటూ సత్తే ఇద్దరు పోయి సావండి. ఎవరి కోసం ఇన్ని రోజులు ఉంచుకున్న తర్వాత తెలియదా నీకు అంటే? నాకు తెలియలేదు ఇవి గురించి. ఏమంటాడు, నేను పుట్టిందంట మా అక్క కొడుకు అన్నని చెప్పిండు. బట్టలు లేకుండా వచ్చినానంట. ఇన్ని రోజులు మాకు ముగ్గురు మేము ఎట్లా ఉన్నాం తెలుసా? 3 years పెళ్ళి అయిందని ఉన్నా మేము. 3 years ఆడ ఏం చెప్పినాం అందరికి, 3 years అవుతుంది మా పెళ్ళి, మ్యారేజ్ అయింది. పేరెంట్స్ వాళ్ళకి తెలియదు మేము ఉన్నదని. ఈడ ఎవరికి తెలియదు మా పెళ్ళి అయింది. ఒక బాబు పుట్టిండు. బాబు మీకు అయిందని చెప్పిండా?